వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పర్యాటకులపై ఉగ్రదాడి అమానుష్యం. మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో యేసుక్రీస్తు పునరుద్ధరణ జాతర ప్రారంభం. ప్రహరీ గోడ నిర్మించుడు ఆపకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చిదుగు హేమలత ఆవేదన. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు పరమేశ్వరపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 85లో నిర్మలా సొసైటీ ఆఫ్ ఫ్రాన్సిస్కాన్స్ క్లారిస్ట్ సిస్టర్స్ జీవదన్ కాన్వెంట్ వారు మా భూమిలో 1 ఎకరం 28 గుంటల భూమిని కబ్జా చేస్తున్నారని, చిదుగు హేమలత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిదుగు హేమలత మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 85లో నిర్మలా సొసైటీ ఫ్రాన్స్ సిస్టర్స్ జీవదన్ కాన్వెంట్ వారు మా భూమిలో 1 ఎకరం 28 గుంటల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, వారు ప్రహరీ గోడ నిర్మించినప్పుడల్లా మేము అడ్డుకోవడం జరుగుతుందని, గత 35 రోజులుగా ప్రహరీ గోడ నిర్మిస్తుంటే అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 6 సార్లు అడ్డుకోవడం జరిగిందని, మున్సిపల్ నుండి 2 సార్లు జీవదన్ కాన్వెంట్ వారికి నోటీసులు పంపడం జరిగిందని, అయినా కూడా వారు ప్రహరీ గోడను నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భూమిలో నిర్మలా సొసైటీ జీవదన్ వారు నిర్మిస్తున్నటువంటి ప్రహరీ గోడ వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఒకవేళ పని ఆపకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. సార్ నేను 25th నాడు క్లోజ్ చేసినాము. వచ్చేసరికి ఆ రోజు చేశారు. ఆ రోజు మేము ఆపేస్తే మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి 6 o'clock నుంచి గారు వాళ్ళకు నోటీసు జారీ చేయడం, మీరు 21st నాడు నోటీస్ జారీ చేయడం జరిగింది. ఎలాంటి వర్క్ చేయొద్దు, డిస్మెంటల్ కోసం నోటీస్ పంపించడం జరిగింది. ఇది కలెక్టర్ పేజీకి కూడా పంపించడం జరిగింది. ఆర్డీఓ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారన్న ఏమన్నంటే మాకు ఎలాంటి నేను చిదుగు హేమలతను రామేశ్వరపల్లిలో 3 ఎకరాల 28 గుంటలు నాకు ప్లేసు కలదు సార్. ఆ ప్లేస్లో నుండి జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు 1 ఎకరం 28 గుంటలు కబ్జా చేయడం జరిగింది సార్. కబ్జా చేసి వాళ్ళు మా మొత్తం సరౌండింగ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు వేయడం జరిగింది సార్. చివరగా మా ల్యాండ్లో కాంపౌండ్ వేస్తుంటే ఇప్పుడు గత నెల రోజులుగా 35 రోజులుగా మేము పోరాడుతున్నాం సార్. ఎప్పుడు వచ్చినా కానీ దౌర్జన్యంగా పనిచేస్తున్నారు సార్. ఇక్కడ వర్కర్లు 40 మంది వర్కర్లతో ఇక్కడ చేయిస్తున్నారు సార్. డామినేటెడ్గా ఉన్నారు. ఏదంటే మాకు ఏమీ ఆర్డర్స్ లేవు, మాకు ఏమీ ప్రాబ్లం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మేడమ్స్. జీవదాన్ వాళ్ళు ఎంతకైనా తెగించి మా సైడు గోడలు రాత్రి పగలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మేము ఎంత ఆపినప్పటికి కూడా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు సార్. ఏమన్నా పర్యాటకులపై ఉగ్రదాడి అమానుష్యం. లక్షపేట సిటీ డైలీ న్యూస్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడం అమానుష్యమని ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని తాళ్లపేట మసీదుల వద్ద మౌన ప్రదర్శనని నిర్వహించారు. నల్ల బ్యాజీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మసీద్ కమిటీ సదర్ దావూద్ ఖాన్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఉగ్ర మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు. आवाज दो
वीडियो रिकॉर्ड हाँ चलो बोलो। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जो परसों का जम्मू कश्मीर में जो पहलगाम में जो हादसा हुआ तो दहशतगर्दों ने जो मासूम लोगों को कत्लेआम किया है वो हमें उसके लिए हम खंडन करते। भाइयों दोस्तों, जो कश्मीर में हुआ जो कत्ल हुआ था उसके बारे में हम गमगीन इख्तियार कर रहे, वो तो बहुत अच्छी बात नहीं होती। हम हिंदू मुस्लिम भाई भाई हिंदुस्तान हमारा है बोल के हम सब मिल के जुल के रहना बोल के। और बात क्या रही बोले तो 2 मिनट मिशकिनी इख्तियार करे हैं और हम सब हिंदुस्तान वाले हैं बोल के इख्तियार कर रहे हैं। बस उतनी बात। బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్ఎన్ఎస్ కాలనీలో అనంత రీజన్ కన్స్ట్రక్షన్ అక్రమ బిల్డింగ్ కూల్చివేత. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏప్రిల్ 25 శుక్రవారం రోజున ఆర్ఎన్ఎస్ కాలనీకి పద్మావతి కాలనీ లింక్ రోడ్డులో అక్రమంగా భవనం నిర్మించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టిన బొమ్మకు పాండు గారు సరైన ఆధారాలు చూపించలేకపోవడం వల్ల పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపించకపోవడం వల్ల తక్షణమే చర్య తీసుకుని బోడుపల్ మున్సిపల్ కమిషనర్ శైలజ మేడం ఆదేశాల మేరకు అక్రమ కబ్జా అని తేలడంతో మున్సిపల్ సిబ్బందితో ఆ బిల్డింగ్ ని ఉదయం 8 గంటలకు కూల్చడం జరిగింది. న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న. బెల్లంపల్లి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల కాశ్మీర్ లోయలోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పులకు బలైన హిందూ యాత్రికుల మృతుల హింసకాండను నిరసిస్తూ గురువారం బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియం నుండి కాంటా అంబేద్కర్ చౌరస్తా వరకు బెల్లంపల్లి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో బలైన హిందూ సోదరులకు ఆత్మశాంతి కలగాలని మౌనం పాటించి ప్రతి ఒక్క హిందువు ఏకమై పాకిస్తాన్ను మట్టి కరిపించాలని, అలాగే ఇక రాబో రోజుల్లో ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి హిందూ ఐక్యవేదిక నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాకిస్తాన్ కుక్కల్లారా देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। भारत माता की जय, भारत माता की जय बोलो हनुमान जय बोलो हनुमान जय।
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు గట్టి గుణపాఠం చెప్తామని, త్వరలోనే మీరు మూల్యం చెల్లించుకుంటామని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు ఏది కూడా అడగకుండా ఓన్లీ హిందూ మతం, హిందువు అని తెలవగానే వాళ్ళ మీద కాల్పులు జరపడం జరిగింది. అదేవిధంగా బట్టలు ఊడదీసి హిందువా ముస్లిమా తెలియనప్పుడు బట్టలు. మంచిర్యాల జిల్లా లక్షపేటలో యేసుక్రీస్తు పునరుద్ధరణ జాతర ప్రారంభం. సిఎస్ఐ చర్చి ఆవరణలో మహోత్సవం. పెద్ద ఎత్తున తరలిరానున్న క్రైస్తవులు. పూర్తి ఏర్పాటు చేసిన చర్చి కమిటీ. లక్షపేట చర్చి ఆవరణలో ఈ నెల 25, 26 తేదీలో జాతర జరగనుంది. ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. దీనికోసం చర్చి ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ డేవిడ్ పాల్ మాట్లాడుతూ, ఈ చర్చి 1920 సంవత్సరంలో దీని నిర్మాణం చేపట్టి 1935 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేశారు. ఈ చర్చి 100 ఎకరాల్లో పచ్చని చెట్ల మధ్యలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక పాఠశాలతో పాటు కొంతమంది పిల్లలకు హాస్టల్ వసతి కూడా కల్పించడం జరుగుతుంది అని, పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల ఉదయం వివిధ గ్రామాల్లో క్రైస్తవులు పర్యటించి సాయంత్రం అందరూ స్థానిక ఊత్కూరు చౌరస్తాకు చేరుకుని బాజా భజంత్రీలతో ర్యాలీగా యేసుక్రీస్తు నామస్మరణ జపించుకుంటూ చర్చి వద్దకు చేరుకుంటారు. 7 గంటలకు శిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు పాడుతారు. అదేవిధంగా 26వ తేదీ ఉదయం నుండి చర్చిలో కీర్తనలు పాడుకుంటూ సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం ర్యాలీగా శిలువగుట్ట పైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు అని తెలిపారు. దీంతో జాతర కార్యక్రమం ముగుస్తుందని అన్నారు.